హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి. ఈరోజు ఆదివారం, అమావాస్య, మహాలయ అమావాస్య, పితృదేవతలకు తర్పణం ఇచ్చే రోజు. మీ పితృదేవతలకు తర్పణం ఇచ్చుకోండి, హ్యాపీగా ఉండండి. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూసి తర్వాత మోనాలజీ కార్డ్స్ ద్వారా కూడా మనకి అమావాస్య కదండి, మీ పర్సన్ మీకు గైడెన్స్ ఏంటో చూద్దాము. వైబ్రేషన్. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీకు తగ్గ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. మీకంటే ఎప్పుడు పడినా దానిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్, భార్యాభర్త ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. Vibration. There is something that connects us all the time. వైబ్రేషన్. వారు మీతో ఒక కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి. ఎప్పుడో మీ ప్రెజెన్స్ని, మీ ఎనర్జీని వారు సెన్స్ చేస్తున్నారన్నమాట. మీ పర్సన్ మీకు వారికి ఒక లైన్ కనెక్ట్ అవుతూ ఉంది చూడండి. అంటే ఇది పాస్ట్ లైఫ్ బంధం కూడా అయి ఉండొచ్చు అన్నమాట. సెర్చ్. వారు మీ గురించి తెలుసుకోవాలని, మీ లైఫ్లో చోటు సంపాదించుకోవాలని సెర్చ్ చేస్తున్నారండి. మీ గురించి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది. మీకు కనెక్ట్ అవ్వాలని, కొత్త కొత్త సోర్సెస్ ఏమన్నా ఉంటే వాటి ద్వారా మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. వారి మనసులో ఇంకా సమయం పడుతుందేమో అనుకుంటున్నారు. వెయిట్ చేయటం వల్ల వర్త్ఫుల్గా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి త్వరగా రావాలని కోరుకుంటున్నారు. సహనంగా ఉంటున్నారు. వారి మనసులో వారి జీవితం చివరి వరకు మీతో ఉండాలని కోరుకుంటున్నారండి. వారు మీకు దగ్గరగా ఉండాలని, ఎక్కువ సమయం మీతో గడపాలని స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి. మీతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు.
ఓవరాల్గా మనకి ఈ 4 కార్డ్స్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే వారి మైండ్లో స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది మీ పట్ల. వారు మీ గురించి తెలుసుకోవాలని సెర్చ్ చేస్తూ ఉన్నారు. చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు అన్నమాట మీకోసం. మీ ఎంత వెయిట్ చేసినా చివరికి మీతో తన జీవితం చివరి వరకు ఉండాలని వారు అనుకుంటున్నారు. ఇంపేషెన్స్. వారు జీవితం చాలా చిన్నదని, త్వరగా కలవాలని అనుకుంటున్నారు. తను చనిపోయే వరకు మీతోనే జీవించాలని వారు కోరుకుంటున్నారు. వెయిట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడు ఎంత త్వరగా కలిస్తే అంత మంచిదని వారు ఫీల్ అవుతున్నారు. వారి యాక్సెప్టెన్స్. వారు మీ ఫ్లాస్ ఏంటనేది వాటిని యాక్సెప్ట్ చేస్తారంట. మీరే తన ప్రపంచం అని చెప్పి వారు అనుకుంటున్నారండి. మీలో ఏమైనా తప్పులుంటే అవి కూడా వారు యాక్సెప్ట్ చేస్తారంట. సెపరేషన్. సారీ. మీ యాటిట్యూడు, ఈ డిస్టెన్స్ వల్ల వారు చాలా హర్ట్ అయ్యారంట. కొంత దూరంగా ఉన్నా ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తున్నారని వారు ఫీల్ అవుతున్నారు అన్నమాట. అపోజింగ్. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. వారు మీరు నిజం చెప్పట్లేదు, నమ్మలేకపోతున్నాను అని అంటున్నారు. మీ పట్ల తనకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. రిలేషన్షిప్లో మీ మీ నుంచి వారికి ఆకర్షణ ఎక్కువగా ఉంది. బాగా పుల్ అవుతున్నారన్నమాట. వారు మీపై కోరికలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ట్రస్ట్ ఇష్యూస్ ఉండటం వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ ఉండటం వల్ల సెపరేషను వచ్చింది. ఈ సెపరేషన్లో ఉన్నాము అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ కెరీర్ వైజు మీ కెరీర్ ఎలా ఉందో చూద్దామండి. మీ కెరియర్లో మీరు మంచి పొటెన్షియల్గా ఉన్నారండి. మీ ఎనర్జీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తిస్తున్నారంట. మీరు కెరియర్ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పి సెర్చ్. మీరు కెరీర్లో ఇంకా సెర్చింగ్ స్టేజ్లో ఉన్నారు. మీ పాత్, మీ పర్ఫెక్ట్ రోల్ కోసం వెతుకుతున్నారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. పేషెన్స్. తొందరపడకుండా కాస్త సమయం తీసుకుంటే కెరీర్లో మంచి స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. టుగెదర్నెస్. ఫ్యూచర్లో టీం వర్క్, కొలాబరేషన్ ద్వారా మీకు మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. కెరీర్లో మీ ఎనర్జీ పాజిటివ్గా ఉంది, కానీ సెర్చ్ స్టేజ్లో ఉన్నారు. పేషెన్స్ అవసరం. మీరు గ్రూపు లేదా టీం వర్క్ వల్ల మీ గ్రోత్ పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇంతవరకు. ఇంపేషెన్స్. కెరీర్లో త్వరగా సెటిల్ కావాలని మీరు రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు. అలా తొందరపడకండి అని చెప్తున్నారు. యాక్సెప్టెన్స్. కొన్ని పరిస్థితులను యాక్సెప్ట్ చేస్తేనే మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి. సెపరేషన్. రాంగ్ యాటిట్యూడు, ఓవర్ థింకింగ్ వల్ల మీకు కొన్ని ఛాన్సెస్ మిస్ అవుతున్నాయి అంట. అవేంటో అవి మీరు గమనించి వాటిని మార్చుకోండి అని చెప్తున్నారు. అపోజింగ్. బయట నుంచి కొన్ని
కొన్ని రెసిస్టెన్స్ రావచ్చు, దాన్ని హ్యాండిల్ చేయాలి మీరు అని చెప్తున్నారు. ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి సిచ్యువేషన్స్ వస్తాయంట, వాటిని హ్యాండిల్ చేయగలగాలి అంటున్నారు. అంటే కెరీర్లో ఇంపేషెన్స్గా డెసిషన్ తీసుకోకండి, డిస్టర్బ్ అవ్వకండి. యాక్సెప్టెన్స్తో బ్యాలెన్స్ చేస్తే సెపరేషన్, ఆపోజింగ్ సమస్యలు తగ్గుతాయి అని చెప్తున్నారండి. మీ వృత్తిపరంగా ఇలా ఉంది. ఫైనల్గా మనం రిలేషన్షిప్ వైజ్గా చెప్పుకోవాలంటే వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, అట్రాక్షన్గా ఉన్నారు, పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు వారు. కానీ వారికి కొన్ని డౌట్స్ ఉండటం వల్ల, ట్రస్ట్ ఇష్యూస్ ఉండటం వల్ల కొంత గందరగోళంలో ఉన్నారు వారు. ఒక పక్క మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మరొక పక్క సెపరేషన్లోనే ఉండాలనుకుంటున్నారు. కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు వారు. కెరీర్ వైజ్ మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ ఎనర్జీ పాజిటివ్గా ఉంది, కానీ ఇంకా సెర్చింగ్ క్లాష్ అవుతున్నాయి. మీరు ఇంపేషెన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాస్త పేషెన్స్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, టీమ్ సపోర్ట్తో మీరు మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీకు. ఇదండి ఈరోజు రీడింగ్. ఇప్పుడు అమావాస్య కదా, మోనాలజీ కార్డ్స్ ద్వారా మీకు ఎలాంటి మెసేజ్ వచ్చిందో చూద్దాము. మీ పర్సన్ మాత్రం మీతో కలిసి జీవించాలని, తన చివరి రోజుల వరకు మీతో ఉండాలని కోరుకుంటున్నారండి. డిస్టెన్స్ ఎక్కువగా ఉంది, త్వరగా కలవాలి అని వారు తొందరపడుతున్నారు. మీరు రిలేషన్షిప్లో మీకు అడ్వైజ్ ఏంటంటే, మీ గురించి వారు చాలా సెర్చ్ చేస్తున్నారు కదా, డౌట్స్ పడుతున్నారు. మీరు ఓపెన్గా మాట్లాడితే మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయండి. ఒకవేళ వారు వస్తే మీరు వారు ఎందుకు డౌట్స్ పడుతున్నారు ఏంటనేది అవి క్లియర్గా మీరు తెలుసుకొని మీరు మాట్లాడగలిగితే మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు, మీరు పేషెన్స్ చూపించాలి. తొందరపాటు డెసిషన్స్ని అవాయిడ్ చేయండి. కోపపట్టడం అలాంటివి ఉండకుండా చాలా సౌమ్యంగా మాట్లాడుతూ పేషెన్స్గా ఉండండి వారు వచ్చినప్పుడు. ట్రస్ట్ ఇష్యూస్ క్లియర్ చేయండి. అసలు ఎందుకు వారు ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు మీ పట్ల ఎందుకు వారికి ఆ విధమైన ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినాయి, అవి కనుక్కోవటం వల్ల అవి క్లియర్ చేయగలిగితే మీ లైఫ్ మంచిగా ఉంటుంది. మీరు నిజాలు చెప్పాలి ఆ పర్సన్కి. మీతో బాండు కావాలని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారు ఆ పర్సన్. ఎక్కువ మాటల కంటే వాళ్ళకు మీరు కేర్ చేస్తూ మీరేంటనేది చూపించండి మీ యాక్షన్స్ ద్వారా. మాటల ద్వారా చిలికి గాలివని అవ్వకుండా యాక్షన్స్ ద్వారా మీ ప్రేమను చూపించగలిగితే మీరు హ్యాపీగా రిలేషన్షిప్లో ఉండగలరు. అదే కెరీర్ వైజ్గా అయితే మీరు త్వరగా సెటిల్ అవ్వాలని తొందరపడకండి. పేషెన్స్ అవసరం. తొందరపాటు డెసిషన్స్ వదిలేసేయండి. మీరు స్ట్రెస్ కానీ మీకు కొన్ని పరిస్థితులు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చు. వాటిని యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకొని స్ట్రెస్ తగ్గించుకోండి. మీరు రైట్ పాత్ దొరకాలని మీరు యూనివర్స్కి చెప్పుకోండి. మీరు రీసెర్చ్ చేయండి, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, ఫోకస్ పెట్టండి. అప్పుడు ఇంకా ముందుకు మీ కెరీర్లో ముందుకు వెళ్ళగలరు. ఒకవేళ ఫ్యూచర్లో టీం వర్క్ చేసే అవకాశం వస్తే మీ గ్రోత్ ఇంకా బాగా వస్తుంది. కొలాబరేషన్ను
ఎలా అవ్వాలి ఏంటి దాని గురించి కూడా సెట్ చేసుకోండి. అలా ఉంటే మీరు మంచి గ్రోత్ సంపాదించుకోగలరు. కానీ కెరియర్లో కొన్ని ఛాలెంజెస్ వస్తాయండి, కూల్గా హ్యాండిల్ చేయండి. మీలో ఇంపేషెంట్ వచ్చిందనుకోండి, సహనం చచ్చిపోయి మీకు కోపం వస్తుంది అనిపించినప్పుడు ఏదైనా నేర్చుకోవడానికి సమయం కేటాయించండి. ఆ కోపం దాని మీద చూపిస్తే మీరు అనుకున్నది నెరవేరుతుంది. మీ వైబ్రేషన్ పాజిటివ్గా ఉంటుంది, హై అవుతుంది అన్నమాట. మోనాలజీ కార్డ్స్ ద్వారా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూద్దామండి. యూనివర్స్ చూపించండి. యూనివర్స్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్ అంటున్నారండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీరు సక్సెస్గా దారిలోకి వెళ్తారంట. కాన్ఫిడెంట్గా ఉండండి, అదే మీ సక్సెస్కి మార్గం చూపిస్తుంది అని చెప్తున్నారు. ప్రాస్పరిటీ లైస్ ఎహెడ్, మీకు సుఖ సంతోషాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారండి. మీ జీవితంలోకి సంతోషాలు వచ్చే అవకాశం ఉందంట. యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్ని అచీవ్ చేయడానికి సమయం దగ్గర పడిందని చెప్తున్నారండి. టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్, టైం తీసుకొని ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైనా యాక్షన్ తీసుకునే టైం అంట, యాక్షన్ తీసుకోవచ్చంట. మీరు ఏమనుకుంటున్నారో అవి యాక్షన్లోకి తీసుకురండి. మీ కళ్ళ పట్ల మీ నమ్మకం ఉంచండి అని చెప్తున్నారు యూనివర్స్. మీ జీవితంలోకి రొమాంటిక్ సైకిల్ బిగిన్ అవుతుందంట, వస్తుందంట. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మొమెంటమ్, మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్తున్నారండి యూనివర్సు. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.